హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ హాట్ చిప్స్ అనగానే చాలామందికి ముందుగా బంగాళదుంపతో చేసుకునేవే గుర్తొస్తాయి. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా గోధుమ పిండితో కారం చిప్స్ చేసుకుని చూడండి. ఇవి మనకి 1 మంత్ వరకు స్టోర్ అవుతాయండి. వీటిని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తక్కువ టైంలో ఇంట్లోనే హెల్తీగా చేసుకోవాలి అన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ అండి. 10 to 15 మినిట్స్లో ఈ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మేమైతే 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నాము. 1 కేజీ గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్లు వాము, 2 టేబుల్ స్పూన్లు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్నీ బాగా కలుపుకోండి ఒకసారి. ఈ చిప్స్ కోసం మీరైతే మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. సో మైదా హెల్తీ కాదు కదా అని చెప్పి మేమైతే గోధుమ పిండి యూజ్ చేసామండి. ఇప్పుడు ఇందులోనే 150 ml వేడివేడి నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే నెయ్యి వేయడం వల్లే మనకి క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది. కారం ముక్కలు గుల్లగా రావడానికి నెయ్యి అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ చిప్స్ని మేమైతే కారం ముక్కలు అంటాము. ఇవైతే బెస్ట్ టైంపాస్ స్నాక్స్ అండి. చాలా సింపుల్గా మనకు కావాలి అనుకున్నప్పుడు కొంచెం పిండి కూడా వేసుకుని చేసుకోవచ్చు. మనం ఇన్స్టెంట్గా చేసుకుని వేడివేడిగా తిన్నా, లేదు స్టోర్ చేసుకుని చల్లారిపోయిన తర్వాత తిన్నా కానీ వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు అలా కలుపుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకుని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమేనండి. అంతేకాదు, మీరు చపాతీలుగా చేసినప్పుడు బాగా దలసరగా అయితే చేయొద్దు. వీటిని ఇలా మీడియంగా చేసుకుంటేనే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుందండి. ఇక్కడ వీటిని స్క్వేర్ షేప్, డైమండ్ షేప్, సర్కిల్ ఇలా ఏ షేప్లో కట్ చేసినా ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడ మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత ఒక 8 డబ్బాలో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ అయ్యే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.